అందరికీ నమస్కారం అండి. 14, 10 అందరికీ నమస్కారం అండి. ఫిబ్రవరి 14, 15, 16 తేదీలలోని మరి జరగబోతున్న శివరాత్రి మహోత్సవాల విషయం గురించి మరి మా డివిజన్లోని అన్ని దేవాలయాల్లోని తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. కడప రెవెన్యూ డివిజన్లోని పొలతల గ్రామంలోని శ్రీ మల్లేశ్వర స్వామి టెంపుల్ దగ్గర, అదేవిధంగా సిద్ధవటం మండలంలోని నిత్య పూజ కోన టెంపుల్ దగ్గర ఘనంగా నిర్వహించబడడం విదితమే. సో దాదాపు లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి వస్తారన్నది అందరికీ తెలిసినదే. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరము మరి ఉచిత బస్సు ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం బట్టి ఇంకా ఎక్కువ మంది వస్తారని ఆశిస్తున్నాము. దానికి తగిన రీతిగా ఒక 20% పీపుల్ ఎక్కువ వస్తారనే భావంతోనే దాని తగ్గట్టు ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. సో ప్రతి చోట కూడా మరి మౌలిక సదుపాయాలు, అదేవిధంగా రవాణా వ్యవస్థ కూడా సదుపాయాలు ప్రాపర్గా ఏర్పాటు చేశాము. వాటితో పాటు ఇంకా భక్తులు అక్కడ మనకి ఎవరైతే ఈ కోనేటి దగ్గర మరి యొక్క స్నానాలు ఆచరిస్తారో దానికి తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ, ఇంకా ఈ యొక్క క్యూ లైన్స్ కానీ, అదేవిధంగా ప్రసాదాలు కానీ అన్నీ కూడా ప్రాపర్ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులందరికీ కూడా మరి అద్భుతమైన దర్శనం కావాలి, అదేవిధంగా మంచి శివరాత్రి అనుభవం కావాలనే ఉద్దేశంతో ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో పాటు మరి అనేక మంది అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి కలెక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. సో మా కలెక్టర్ సార్ తరపు నుంచి ఒక చిన్న సజెషన్ అయితే ఏమిటంటే, మరి ఈ యొక్క ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో మరి కొండల మీద కొంచెం పైకి ఎక్కి వెళ్ళవలసి ఉంటుంది. ఎస్పెషల్లీ నిత్య పూజ కోన లాంటి చోటకు వెళ్ళాలంటే చాలా పైకి కొండ ఎక్కాల్సి ఉంటుంది. సో హార్ట్ పేషెంట్స్ కానీ, అదేవిధంగా వయోవృద్ధులు కానీ ఎవరైనా ఉంటే కొద్దిగా అవాయిడ్ చేస్తే కొద్దిగా బాగుంటుందని. బట్ అయినప్పటికీ కూడా వాళ్ళ భక్తి రీత్యా మేము ఎటువంటి వేరే విధంగా చేయడం లేదు. బట్ ఏంటంటే అయినా మా తరపు నుంచి కూడా మెడికల్ ఎక్విప్మెంట్స్, అదేవిధంగా ప్రాపర్గా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మెడిసిన్తో సహా మొత్తం అంబులెన్సెస్ అన్ని కూడా పెట్టున్నాము. అదేవిధంగా ఎటువంటి ఫైర్ ప్రమాదాలు కలగకుండా ఫైర్ ఇంజన్స్ కానీ ప్రాపర్గా అడ్రస్ చేశాము. సో ప్రాపర్ మెడికల్ టీమ్స్, అదేవిధంగా మల్టీడిసిప్లినరీ టీమ్స్ కూడా అన్నీ కూడా అక్కడ ఉంటున్నాయి. సో భక్తులందరూ వచ్చి మరి గొప్ప అద్భుతమైన అనుభూతితో ఈ యొక్క శివరాత్రిని జరుపుకోవాలని మనందరికీ ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా మీడియా మిత్రుల యొక్క సహకారం కూడా ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.